సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలపాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మామూలుగా బలే సోదరుల్ని చాలా తెలివైన వాళ్ళు అంటుంటారు, కానీ నా దృష్టిలో అమాయకులు వీళ్ళు చాలా అమాయకులు, చాలా ప్రేమానురాగాలు ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళ ప్రేమానురాగాల్ని, వీళ్ళ అమాయకత్వాన్ని చేతగానితనంగా గత ప్రభుత్వంలో చూసినటువంటి పరిస్థితులు మీరు అందరూ ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పాపం మా చింతకుంట రమేష్ అన్న, ఆయన సంఘ సభ్యులు అందరూ కలిసి మామూలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని అడుగుతారు ఎవరైనా, అది తప్పేం కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి పాపం అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర కూడా పోయి వచ్చినారు. కానీ తమాషైన వ్యవహారం ఏమంటే అక్కడికి పోయి పర్మిషన్ తీసుకొని కదిర్లో కేసు పెట్టించుకున్నారు. పాపం 18 లక్షలు పెట్టి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయని తీసుకొచ్చి వీళ్ళతో పాటు ఆయన అరెస్ట్ చేయించేసినారు ఇక్కడే. దాన్ని నిలబెట్టుకోవడానికి పాపం మళ్ళీ కూటమి ప్రభుత్వము, మన అభినవ శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకున్నామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పేసి పేర్కొంటానంటే, శ్రీకృష్ణ దేవరాయలు అనే విగ్రహం ఒక నిలువెత్తు, ఆదర్శం, సంకల్పం, జీవన విధానం అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజెప్తూ ఉండాలి. మీరు ఒకసారి 15వ శతాబ్దపు ఒక మహారాజు, నా దృష్టిలో మహారాజు కాదు, ఒక సాధారణమైనటువంటి మనుషుల ఆలోచనని అర్థం చేసుకున్నటువంటి మనసున్నటువంటి మహారాజు ఆయన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే అప్పట్లోనే ఇప్పటి సమస్యల్ని కూడా గుర్తెరిగి చెరువులు దొవ్వించినారు, మరవల్ని పెట్టినారు, అంతేకాకుండా కాలువల్ని దొవ్వించినారు. ఈ రోజున దాన్ని మేము గొలుసుకట్టు చెరువుల కింద పరిగణిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి మరమ్మతులు చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రభుత్వంలో గొలుసుకట్టు చెరువుల్ని పెంపొందించుకొని పూడిక తీసుకొని మళ్ళీ అదే చెరువుల్ని పునరుద్ధరించుకున్నటువంటి పరిస్థితులకి అప్పట్లోనే రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. దాన్ని పునరుద్ధరించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే ఇప్పట్లో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దానికి బీజాలు పడినట్టు వేసినటువంటి పరిస్థితులు ఎవరికి ఉన్నాయంటే, ఏ పాత్రలో అయినా కూడా ఆయన్ని చూస్తే అట్లే ఒదిగిపోయేటువంటి మహానుభావుడు, కారణజన్ముడు నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు అనుగుణంగానే హంద్రినీవా రూపకల్పన జరిగిందనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తాం. కొండారెడ్డి చెరువు కూడా నీళ్లు ఇవ్వగలిగినామంటే ఆ 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఏర్పాటైనటువంటి నీటి సంరక్షణ పద్ధతుల్ని మరింత మెరుగుపరుచుకుంటూ అభినవ శ్రీకృష్ణదేవరాయలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ అది సాధ్యపడిందనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే ఆలోచన చేయమంటాను. విగ్రహం పెట్టుకుంటామంటే మిమ్మల్ని కేసులు పెట్టి కృష్ణదేవరాయలని అరెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ అడుగుతానే, మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ పెట్టుకోండి, ఇంతమంది పెట్టుకున్నప్పుడు మీకేమొస్తుంది, అందులో ఆ మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు గారికి అడ్డమేమొస్తుందని చెప్పేసి దగ్గరుండి ఎక్కడైతే అవమానింపబడినారో, ఎక్కడైతే అవమానాలకు గురైనారో అక్కడే మళ్ళీ తలెత్తుకొని వాళ్ళను గర్వంగా సగర్వంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తోడ్పాటు అందించినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ఇంత శుభ సందర్భంగా కూడా మళ్ళీ ఒకసారి పోలీసు వారికి కూడా ఈ వేదిక మీద నుంచి 50 మందిని ప్రజానీకం తరపున కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు కూడా కోరుతా ఉండ. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా రోడ్డు మీద కార్యక్రమం పెట్టుకుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది నిర్వహించాలంటే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ నొప్పి నాకు తెలుసు, ఇరిటేషన్ ఉంటుంది, ప్రతి నిమిషం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాకపోతే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వారికి కూడా జిల్లా పోలీస్ శాఖ వారికి కూడా సవినయంగా వినమ్రంగా తెలియజేస్తూ క్షమార్పణమని చెప్పేసి కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలా. ఈ రోజున
బలిజలు కావచ్చు, కాపలి కావచ్చు, ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన కొనసాగించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎప్పుడైపోతాయనే ఆలోచనలు చేసినటువంటి ప్రజానీకము ప్రజాభిష్టం మేరకే సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడేసినటువంటి అశాంతికరమైనటువంటి పరిపాలన, అరాచకమైనటువంటి పరిపాలనే ఆయన పాతాళానికి దొక్కేసింది అనేది వాస్తవం. మళ్ళీ ఒకసారి 2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఒక రకమైనటువంటి కుటిలమైనటువంటి యత్నాలు, నిర్మాణాత్మకంగా ఒక మనిషికి ఒక అవకాశం ఇస్తే మీకు అందరికి కూడా, నాయకులందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారిని చూస్తే నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయా. ఇప్పటికి వచ్చే నాయకుల్లో కూడా డబ్బులు ఉంటేనో, కులం ఉంటేనో, మతం ఉంటేనో నాయకులు కాలేరు. ప్రజల పట్ల ప్రేమ, ఆ ప్రాంతం పట్ల అభిమానం, ఆ ప్రజలకు వస్తే కష్ట నష్టాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండి పరిపాలన అందించగలిగితేనే చిరకాలము నాయకుడిగా ప్రజల మనసుల్లో నిలువెత్తుగా నిలబడిపోతాడని చెప్పడానికి ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఒక ఉదాహరణ. అంతేకాకుండా ఈ రోజున రాక్షస పాలన గురించి చెప్తూ మధ్యలో డిబేట్ అయి చెప్తాను మీకు. గడిచిన రాక్షస పాలన నుంచి అంతమొందించిన తర్వాత 2 సంవత్సరాల సుభిక్షమైనటువంటి పరిపాలనకు ఉదాహరణగా ఇప్పుడే ఉపాధ్యాయ వర్గాలు వచ్చినాయి, ఉద్యోగ వర్గాలు వచ్చినాయి. అదే స్థాయిలో ఉద్యోగాల్లో నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్రస్తావన కూడా వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తా అని అదంతా వారంలో చేస్తా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మాట ఎక్కడా, ఆయన మోసం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయమంటాడు. మాట ఇవ్వకుండా, అసలు శబ్దం లేకుండా అర్ధరాత్రి పూటే 11,000 కుటుంబాలకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. నిజాయితీ, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్న పరిపాలన అందిస్తున్నా ఎటువంటి మంచి జరుగుతుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు పాపం ఈ కుడి పక్కన మార్నింగ్ వాక్ వస్తారు, ఈవినింగ్ వాక్ వస్తారు. ఈ వెనక వైపున మార్నింగ్ వాక్ వస్తారు, ఈవినింగ్ వాక్ వస్తారు. ఉంటా ఒక రోజు ఉదయాన్నే అందరి ముఖంలో సంతోషం కనపడింది. దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల అరియర్స్ అన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు వాళ్ళందరి జీవితాల్లో ఒక నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగించినటువంటి వాస్తవ పరిస్థితులు. అభినవ శ్రీకృష్ణదేవరాయలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మచ్చుతురగ్గా మిగులుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలన తర్వాత గతంలో 5 సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఒకటే స్లోగన్తో వస్తూ ఉంది. ఏం స్లోగన్ అది? రప్ప రప్ప. గొడ్డలి పార్టీ. గొడ్డలి గురించి తెలుసా మీకంతా? గొడ్డలి గురించి తెలుసా? 10 రోజులే గట్టిగా చెప్పాలా. గెడ్డలి గురించి తెలుసా? ఎక్కడ కొన్నాడు? గట్టిగా అరిస్తే ఆయన వినపడాలి. అక్కడ పుల్లెందుల్లో కాదిరిలో కొన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టుకుంటామంటే కేసులు పెడతారు. శ్రీకృష్ణదేవరాయలనేమో బయటికి రాకుండా లోపలిని అరెస్ట్ చేసి ఇంట్లోనే పెడతారు. పదవి కట్టం వస్తాడని చెప్పేసి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబాయ్ కూతను ఆపేసి కదిరిలో గొడ్డలు కొనుక్కొని మన కదిరి పరువు మంటగలుపుతాడు. ఇది న్యాయమా? ఇటువంటి పరిపాలన మళ్ళీ అవసరమా? ఫస్ట్ మీరే గట్టిగా చెప్పాల బలిజ సోదరులు. ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతము ట్రెండింగ్ లో ఉండేది మీరే. కాపుల సమస్యల మీదే ట్రెండింగ్ లో ఉంటా వస్తా ఉన్నారు. ఇప్పుడు కాపులని దృష్టిలో పెట్టుకొని మీ కాపు కులస్తులందరూ ఆరాధించి అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితుల్ని మీరందరూ కూడా తిప్పి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజెప్తా ఉన్నాను. మళ్ళీ ఒక కుటిల రాజకీయానికి తెరలేపినాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మొన్నటి రోజున ఏదో ఒక సంఘటన జరిగితే అది మామూలుగా ఎక్కడో చోట రాష్ట్రంలోనో దేశంలోనో ఊర్లోనో జరుగుతుంటాయి. దాన్ని ఒక కులానికి ముడిపెట్టి మళ్ళీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కాపు కులస్తులారా తస్మాత్ జాగ్రత్త. మీరందరూ కూడా గలమెత్తి నినదించండి.
ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానాన్ని తిప్పి కొట్టమని చెప్పేసి కాపు కులస్తులకు కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడే వచ్చిండే ఉద్యోగులు కూడా ఇంకా కోరికలు కోరినారు లాస్ట్లో, ఐఆర్ కావాలా, డిఏ కావాలా అని. కూటమి ప్రభుత్వము మళ్ళీ ఎప్పుడో రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తాడు. అన్నదాత సుఖీభావకు అకౌంట్లో కూడా డబ్బులు వేసినారు. మళ్ళీ వచ్చే నెలలో తల్లికి వందనానికి మళ్ళీ డబ్బులు వేస్తారు. ఇన్ని రకాలుగా శబ్దం లేకుండా డబ్బులు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కూడా వాళ్ళ డిఏలు ఐఆర్లు అయితే పెండింగ్ ఉండవు నాకు తెలుసు. అవి కూడా ఏదో ఒకటి చేస్తాడు ఆయన. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడైనా మామూలుగా ఏదన్నా ఇస్తాడంటే కొద్దిగా ఆశ. ఇంత ఆశలో కూడా ఏదైనా అప్పుడప్పుడు ఏమైనా కోపం వచ్చినా మళ్ళీ పక్కకు చూద్దామంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తే ఉలిక్కిపడి వీలునామా రాస్తాం, మా బిడ్డలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దండి అనే ఆలోచనతో ఈ రోజున ఉద్యోగస్తులు ఉన్నారనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున ఉద్యోగ వర్గాలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, రైతాంగం కావచ్చు, అంతే స్థాయిలో సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు, అందరూ కూడా ప్రశాంతంగా జీవితం గడిపేటువంటి పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది. గతంలో ఎన్నికలప్పుడు కూడా బీజేపీతో పొత్తని చెప్పేసి కొద్దిమంది మా మీద కూటమి ప్రభుత్వం అభ్యర్థి అయినటువంటి మాకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేసినారు. ఈ రోజున ఒకటే చెప్తున్నాను, ఈ వేదిక గురించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి కానీ, ఎక్కడ వేరే ఇతర సమాజానికి కానీ మేము తప్పు చేయడం కానీ, చెడ్డ చేసినటువంటి పరిస్థితులు లేవనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కలిసి సమానంగా సంతోషంగా బతికేటువంటి పరిస్థితి